యాక్చువల్లీ గోంగూర అండి, గోంగూరతో ఏ కూర వండినా పచ్చడి చేసినా సరే కమ్మగా తినేస్తారు కదా. ఆ పూట మాత్రం ఏమి మొత్తం చెప్పకుండా కరెక్ట్గా తినేస్తారు. అసలు అంత ఇష్టం. ఎందుకంటే మన ఆంధ్రుల అనుకూరణ గోంగూర. అసలు గోంగూరను ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. అంత బాగుంటుంది. చక్కగా పచ్చడి చేసుకున్న కడుపు నిండా ఒక మొత్తం హాయిగా తినేసవచ్చు. అంత బాగుంటుంది గోంగూర అయితే. అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది ఫేవరెట్ గోంగూర అని చెప్పాలి. గోంగూరలో నేను ఇప్పుడైతే ఎండువేలు అయితే వేసి వండుతున్నానండి. కరెక్ట్గా 3 కట్టలు తీసుకున్నాను. 3 కట్టల గోంగూరకి ఎండువేలు ఇవి సుమారుగా 100 గ్రాములకి కొద్దిగా పైనే ఉండొచ్చు. నాకు కరెక్ట్గా తెలియదు, అంటే కొలిసేసాను కదా, అందుకని ఇలా వచ్చినాయి. కరెక్ట్గా సరిపోతుందండి. 3 కట్టల గోంగూరకి ఇన్ని రొయ్యలు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 4 టమాటాలు చీలికలు తీసుకోవాలి. ఉల్లిపాయలు 2, 3 పచ్చిమిర్చి చాలండి. ఎక్కువగా వేసుకోకూడదు. కరెక్ట్ కొలతలతో వేసుకొని మనం కనుక కూర వండితే అసలు 2-3 రోజులు చెప్పు చెదరకుండా ఉంటుందండి. ఎలా వండాలో లేట్ చేయకుండా చూపించేస్తాం. గోంగూరని శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం ఉడికించాలి. కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, పసుపు, ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న ఎండు రొయ్యలను కూడా వేసేసుకోవాలి. నూనెలో కొంచెం సేపు వేగనివ్వండి ఎండు రొయ్యలని. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసాం కదా, చక్కగా వేగాలి. ఇప్పుడు ఎండు రొయ్యలు చక్కగా వేగినాయండి. చూసారా రంగు మారినాయి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. మనం ఎండు రొయ్యలను ఏమీ సపరేట్గా తీసుకున్న అవసరం లేదు. ఇప్పుడు టమాటా అంతా మగ్గిపోవాలి. టమాటా మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టాలి. మంట మిడిల్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు టమాటా మగ్గేంత వరకు. ఇప్పుడు ఇంకో పక్కన గోంగూర పెట్టాను కదా, గోంగూర కూడా దగ్గరకు వచ్చేస్తుంది, చక్కగా ఉడికిపోతుంది. ఎప్పుడైనా సరే గోంగూరని ఈ విధంగానే ఉడకబెట్టుకొని కూరలో వేసుకోవాలి. మనం గోంగూరని మిక్సీలో వేసుకునే కంటే ఉడికేటప్పుడే ఇలా కళాయిలోనే ఇలాగా చక్కగా స్టవ్ మీదే ఇలా పప్పు గుత్తితో ఇలా రుబ్బుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతుంది గోంగూర. మిక్సీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. గోంగూరలో నేను పచ్చిమిరకాయలు కానీ వేసి ఉడకపెట్టట్లేదండి. ఓన్లీ ఉట్టి గోంగూరే ఉడకబెడుతున్నాను. పచ్చిమిరకాయలు కూరలో వేసాను కాబట్టి ఇందులో నేనైతే వేయట్లేదు. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. టమాటా మగ్గిపోయింది, కరివేపాకు వేసుకోవాలి. సరిపడా కారం వేసుకోవాలి. ఏ కూరలో అయినా కరివేపాకు వేస్తే ఆ కూర మంచి స్మెల్తో వస్తూ ఉంటుంది. నాకు కరివేపాకు లేని కూర అంటూ వండనండి. నాకు అంత ఇష్టం కరివేపాకు అంటే. కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి. మూత పెట్టేసుకొని మంట హైలో పెట్టుకొని గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేంత వరకు. ఇప్పుడు గ్రేవీ అంతా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఉడకపెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి, ఉడకపెట్టుకున్న గోంగూరని. ఇప్పుడు ఒకసారి మొత్తం తిప్పుకోండి. గోంగూర అంతా కూరకి పట్టుకునేటట్టు తిప్పుకోవాలి.
ఈ కూరలో గ్రేవీ ఎక్కువగా ఉండకూడదండి, గ్రేవీ తక్కువగా ఉంటే బాగుంటుంది. కూర అంతా దగ్గరకు వచ్చేయాలి. ఈ విధంగా కనుక కూర వండుకుంటే చెప్పాను కదండి, 2-3 రోజులు కూడా కూర చక్కగా ఉంటుంది. ఏమాత్రం పాడవకుండా చక్కగా బాగుంటుంది కూర. కూరలో నుంచి ఆయిల్ ఇలా బయటకు రావాలండి. కూర చక్కగా మగ్గిపోయింది, ఉసిపోయింది కూడా. ఇంతేనండి, గుమగుమలాడిపోయే గోంగూర ఎండ్రొయ్యలు. ఎండ్రొయ్యలు చూసారా ఇలా కనిపించాలి. ఎండ్రొయ్యలు కూరకు తగ్గట్టు ఎండ్రొయ్యలు వేసుకోవాలి. సింపుల్ గా కూడా చూపిస్తాను. అంతేనండి, చూసారు కదా, గోంగూర ఎండ్రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి, చేసేసుకోవటం. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మన వీడియోలు చూసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది కూర మాత్రం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.